నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ఎంపీపీ ఎస్ బొజ్జనపల్లి నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులైన కె హజరత్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఎంసీ చైర్మన్ అయినటువంటి పసుపులేటి నాగేంద్ర అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ ఇండ్ల లక్ష్మమ్మ, కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై పాఠశాలలో విద్యార్థుల యొక్క విద్యాభివృద్ది కోసం విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వాళ్లకి ప్రోగ్రెస్ రికార్డులు ఎలా సామర్థ్యాలు నమోదు చేస్తున్నారు, గ్రేడ్ల విషయం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ క్రింది అంశాలను నిర్వహించడం జరిగింది. మహిళలకు ముగ్గుల పోటీలు, మహిళలకు మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ మొదలైన ఆటలు నిర్వహించి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క అభ్యర్థుల సామర్థ్యాలను విద్యార్థుల వారీగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సుదీర్ఘంగా వివరించడం జరిగింది. ఎక్కువ మంది పిల్లలు తెలుగు, గణితము, ఇంగ్లీషు, పరిసర విజ్ఞానం నందు A+ గ్రేడ్లో ఉన్నారని, మా పాఠశాల 3 స్టార్ ఉందని తెలియజేయడం జరిగింది. విద్యార్థులను తల్లిదండ్రులు ప్రతిరోజు బడికి పంపించాలని కోరడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బొజ్జనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ నాగభూషణరెడ్డి, గ్రామ పెద్దలు పోలారెడ్డి కృష్ణారెడ్డి, శ్రీహరిరెడ్డి, గ్రామ సచివాలయం సిబ్బంది అయినటువంటి పంచాయతీ సెక్రటరీ అనాల్పన మేడం, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ లీలా కిషోర్, ఏఎన్ఎం విజయలక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది అంకమ్మ, ఆయా ఉమా, ఆయా రమణమ్మ, రత్నమ్మ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులను, తల్లిదండ్రులను మంచి విద్యను అందిస్తున్నారని వివరించడం జరిగింది. అలాగే పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైన కె హజరత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలకి ప్రత్యేక నోడల్ ఆఫీసర్గా మండల విద్యాశాఖ అధికారి 2 అయిన ఎస్కే జిలానీ భాషా గారు హాజరై తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. విద్య యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. విద్యార్థులకి, తల్లిదండ్రులకు, కమిటీ సభ్యులకి, ప్రత్యేక ఆహ్వానితులకి మంచి భోజన సౌకర్యం, మధ్యాహ్న భోజనం నిర్వహణ ద్వారా మెనూ ప్రకారం నిర్వహించడం జరిగింది. అలాగే విద్యార్థులకు, తల్లిదండ్రులకు మిఠాయిలు పంచి మంచి పండుగ వాతావరణం కల్పించడం జరిగింది. సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఆయాగా వాళ్ళు పనిచేసినటువంటి రాసయ్య, రవణమ్మ, ఎలక్ట్రీషియను, తర్వాత మిడ్ డే మీల్ వాళ్ళు వెంకటేశ్వరు, రత్నమ్మ, వాళ్ళందరూ కూడా మనకి ఎంతో తోడ్పాటు అందించారు. వాళ్ళకి పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిడ్ డే మీల్ రావడం ఉందా? మిడ్ డే మీల్ రావడమ్మా, రావడం కాదు, రత్నమ్మ. రత్నమ్మకి సేవలతో బలిదాన్ని కష్టపడుతుంది అనుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది. వారికి ధన్యవాదాలు. ఎంతటితో అందరూ మీ యొక్క చప్పట్లతో ఈ సమావేశాన్ని ముగిస్తాను. అందరూ బయట